సమగ్ర జీవనశైలి ఉంది కదా, సంపూర్ణ జీవనశైలిలో ఒకటి వచ్చేసి 5 నిమిషాల ప్రాణాయామ పద్ధతి. 5 నిమిషాల ప్రాణాయామ పద్ధతి ఏంటి అంటే, ఈ ప్రాణాయామం అనే దాని గురించి కొంత తెలుసుకొని ఆ ప్రాణాయామ పద్ధతులు నేను లైట్గా చూపిస్తాను మీకు. అవి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. రైట్ మిత్రులారా, ఈ సమగ్ర జీవనశైలి భాగంగా ఈరోజు తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే 5 నిమిషాల్లో చేసేటువంటి ప్రాణాయామ పద్ధతి. 5 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు కూడా అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. అయితే ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణ ప్రాణయమం అంటే, ప్రాణ అంటే జీవశక్తి, లేదంటే శ్వాస నుంచి మనం ప్రాణశక్తి తీసుకుంటాం కదా. ఈ ప్రాణశక్తి అంటే ఈ శ్వాస. ఈ శ్వాసను యమ అంటే కంట్రోల్ చేయడం, నియంత్రించడం అని అర్థం, కంట్రోల్ చేయడం. సో అంటే ఈ ప్రాణాయామం అనేది మన యొక్క శ్వాసను నియంత్రిస్తూ, అంటే శ్వాసను పెంచడం తగ్గించడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఒక ప్రక్రియ ఈ ప్రాణాయామం ప్రక్రియ. సో దీని అర్థం అంటే ఇది సంస్కృత భాషలో ప్రాణాయామం అంటాము. సో దానికి వ్యవహారిక భాషలో ఈ విధంగా శ్వాసను నియంత్రించేటువంటి ప్రక్రియలు అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇవి వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తాము. ఇవి మనకు చెప్పాలంటే భౌతిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యానికి ఎంతెంతో అవసరం అవుతాయి ఈ యొక్క ప్రాణాయామ ప్రక్రియలు ఖచ్చితంగా. వీటిని మనము ఈరోజు కొంత అంటే ఒక 4 ప్రక్రియలు తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం, అనులోమ విలోమ, ఇదంతా కలిపి ఒక సెట్. ఓకే, సో సూర్యనాడి ప్రాణాయామం అంటే ఏంటి? మనం హాయిగా కూర్చొని ఈ యొక్క ఎడమ చేతిలో చిన్ముద్ర పెట్టుకుంటాం, ఈ కుడి చేతిలో వచ్చేసి విష్ణుముద్ర పెట్టుకుంటాం. ఇలా ముక్కు మీద పెట్టుకొని ఈ యొక్క మొదటగా చంద్రనాడి ప్రాణాయామం చేద్దాం. చంద్రనాడి ప్రాణాయామం అంటే ఎలా ఉంటుంది? హాయిగా కూర్చొని, నిటారుగా కూర్చొని, సో అంటే రిలాక్స్గా కూర్చొని కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెచ్చుకొని చేయొచ్చు. ఇలా ఈ యొక్క కుడివైపు ఈ ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమవైపు ముక్కు రంధ్రంతో మనం ఏం చేస్తాం? గాలి నిదానంగా తీసుకొని నిదానంగా వదులుతూ ఉంటాం. ఇలాగా ఒక 10 సార్లు చేయొచ్చు. దీన్ని చంద్రనాడి ప్రాణాయామం అంటాం. ఓకే, లెఫ్ట్ నోస్తో చేసేది, అంటే ఎడమ ముక్కు రంధ్రంతో చేసేది. ఇప్పుడు చూడండి సూర్యనాడి ప్రాణాయామం. ఇక లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్లో ఓపెన్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క రైట్ సైడ్, కుడివైపు ఇట్లా. సో అట్లా ఒక 10 సార్లు 15 సార్లు చేసుకోవచ్చు. ఇది సూర్యనాడి ప్రాణాయామం. ఓకే, సో చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం. దీని తర్వాత మనం చేయాల్సినటువంటిది అంటే అనులోమ విలోమ. అంటే ఇలా పెట్టుకొని ఇదే ముద్ర, చిన్న ముద్ర, తర్వాత ఇలా విష్ణు ముద్ర పెట్టుకొని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. చూడండి, తీసుకొని కొంతసేపు ఇక్కడ ఆపి మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ వదులుతాం. మళ్ళీ రైట్లో తీసుకుంటాం, హోల్డ్ చేయండి, బ్రెత్ హోల్డ్ చేయండి. మళ్ళీ నిదానంగా ఈ పక్క చేంజ్ చేసి లెఫ్ట్ ఓపెన్ చేసి లెఫ్ట్లో నిదానంగా వదులుతాం. అట్లా అంటే ఇట్లా. సో ఇలాగా ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఎన్ని రౌండ్ చేయొచ్చు? 15, 10. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు చేసుకోవాలి. ఎక్కువ సార్లు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది మనం మూడు కలిపి ఒక సెట్. ఇది రెండోది భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామం అంటే ఆడ తేనెటీగా ఎలాంటి సౌండ్ చేస్తుందో అలాంటి సౌండ్తో చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియ. చూడండి, ఇలా పెట్టుకొని ప్రతిరోజు కూడా సో ఇలా పెట్టుకొని ఇట్లా చెవులు మొదటి భాగంలో పెట్టుకొని కళ్ళు మూసుకొని హాయిగా చేయొచ్చు. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ సౌండ్ తేనెటీగ చేసే సౌండ్ ఎట్లా చేస్తామంటే ఈ గొంతులో చేస్తాం సౌండ్. నోరు తెరచకూడదు, గాలి అంటే మన సహజమైన శ్వాస నడుస్తూ ఉండాలి, శ్వాసను మార్చకూడదు. ఓకే, చూడండి. ఒక్క సెకండ్ పాటు 2 సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకొని మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక 8, 9, 10 సార్లు. ఓకే, అది మన యొక్క థైరాయిడ్కు అన్నిటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది భ్రమరి ప్రాణాయామం. తర్వాత భస్త్రికా ప్రాణాయామం చూడండి ఎలా చేయాలి? ఇలా పెట్టుకొని భుజాలకు సమాంతరంగా రెండు ఇలా పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకోవాలి. శ్వాస వదులుతూ కిందికి శ్వాస అంటే ఉచ్ఛ్వాస చేయాలి, నిశ్వాస చేయాలి. చూడండి,
పైకి పోయేటప్పుడు ఇది ఇది ఇట్లా పిడికిలు ఉంటుంది. పైకి పోయాక చేతులు తెరిచేయాలి. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు చేతులు మూసుకోవాలి. ఓకే, ఇది నిదానంగా చేయడం అంటే ఇట్లా. ఇప్పుడు దీన్ని ఫాస్ట్ కూడా చేయొచ్చు. చూడండి. ఇది భస్త్రికా ప్రాణాయామం అని చెప్తాం. ఏమంటాము? భస్త్రికా ప్రాణాయామం. ఇది అద్భుతమైనటువంటి ప్రాణాయామం. ఇవన్నిటికి కూడా 5 నిమిషాలు, 20 నిమిషాలు మీరు పొద్దున్నే ఇస్తే అద్భుతంగా దీని తర్వాత ధ్యానం చేయండి. దీని తర్వాత దీనికి ముందు యోగాసనం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, తర్వాత ప్రాణాయామం చేయండి, తర్వాత ధ్యానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చివరిగా కపాలభాతి. కపాలభాతి కూడా అద్భుతంగా చేయాలి. అది కూడా చూడండి. కపాలభాతికి వచ్చేసి 2 చిరుముద్రలు హాయిగా తొడమలు పెట్టుకొని చూడండి. శ్వాసను వదులుతూ ఈ యొక్క పొట్టను లోపల తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు చూడండి ఎట్లా ఉంటుందంటే, శ్వాస వదులుతుంటాము, పొట్టను లోపల తీసుకుంటూ ఉంటాం. ఓకే, చూడండి. ఫాస్ట్గా చేయాలంటే ఎట్లా? ఇది అద్భుతమైన ప్రక్రియ. ఈ యొక్క ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు, కడుపు ఆపరేషన్ వాళ్ళు చేయకూడదు, అంతే. ఓకే, మిగతా బీపీ ఉన్న వాళ్ళు నిదానం చేసుకోండి. సో అద్భుతంగా ఉంటుంది. కడుపులో ఉన్నటువంటి మలబద్ధకము అన్నీ పోతాయి. మలబద్ధకం అంటే మలబద్ధకం పోతుంది. రక్త పరిచలనం అద్భుతంగా అవుతుంది. ఇది కపాలభాతి. ఓకే, మెదడు మెదడు యొక్క వృద్ధి, మెదడు యొక్క అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా లాభాలు ఉంటాయి ప్రతి ఒక్క ప్రాణాయామకు. ఇవి తెలుసుకొని మీరు దయచేసి ఇది పాటించవలసిందిగా కోరుచు. ఈ యొక్క సమగ్ర జీవన శైలిలో ఈ 4 రకాల ఈ యొక్క ప్రాణాయామాలు మనం తెలుసుకున్నాం. దీన్ని డే టైంలో మీరు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాదిరిగా ఎగ్జాంపుల్గా ఉదాహరణకు చూపించాను. ఎక్కువ సార్లు కూడా ఇంట్లో ఒక్కొక్క ప్రాణాయామానికి మినిమం 5 నిమిషాల చొప్పున ఈ కపాలభాతి ఉందనుకోండి, 30 సార్లు 40 సార్లు చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి.